రైట్ వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఈ అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వెల్లడించింది. దీని ప్రభావంతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు హెచ్చరించింది. జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జూన్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశంతో వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్లు కిందకు వెళ్లొద్దని కూడా రైతులకు సూచిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వెదర్ రిపోర్ట్కు సంబంధించి నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఈ అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు హెచ్చరించింది. జూన్ 5 నుంచి 11 మధ్య కాలంలో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జూన్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశంతో వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్లు కిందకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఈ అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. జూన్ 5 నుంచి 11 మధ్య కాలంలో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జూన్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశంతో ఇక వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్ల వద్దకు వెళ్ళవద్దని ప్రధానంగా రైతులకు హెచ్చరిస్తూ సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ.